హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జీవశాస్త్రం విభిన్న శాఖల గురించి అధ్యయనం చేద్దాం. వృక్షశాస్త్రం అంటే మొక్కలను గురించి అధ్యయనం, జంతుశాస్త్రం అంటే జంతువుల గురించి అధ్యయనం, శరీర నిర్మాణ శాస్త్రం అనాటమీ అంటే జీవుల ముఖ్యంగా వృక్షాలు జంతువుల అంతర్నిర్మాణ తెలిపే జీవశాస్త్ర విభాగాన్ని ఏమంటామంటే అనాటమీ అంటాం మనం, శరీర నిర్మాణ శాస్త్రం. అలాగే ఫిజియాలజీ శరీర ధర్మ శాస్త్రం అంటే శరీర అవయవాలు అవి చేసే జీవక్రియల గురించి తెలుపుతుంది. పిండోత్పత్తి శాస్త్రం ఎంబ్రియాలజీ జీవులలో గుడ్డు దశ నుంచి ప్రౌఢ దశ వరకు జరిగే పెరుగుదల అభివృద్ధిల గురించి తెలిపే శాఖనే పిండోత్పత్తి శాస్త్రం అంటారు. అలాగే వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటే జంతు వృక్షాల వర్గీకరణ గురించి తెలుపుతుంది. టాక్సాన్ అంటే ఒక శాఖ అన్నట్టు. టాక్సానమీ చాలాసార్లు ఎగ్జామ్లోకి వచ్చింది, ఇది ఇంపార్టెంట్. వ్యాధి విజ్ఞాన శాస్త్రం పాథాలజీ వ్యాధి వల్ల జీవులలో కలిగే మార్పును తెలిపే శాస్త్రాన్ని పాథాలజీ లేదా వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటాం. అలాగే సూక్ష్మ జీవశాస్త్రం మైక్రోబయాలజీ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణ జీవులు, సూక్ష్మజీవుల గురించి తెలుపుతుంది. అలాగే జీవావరణ శాస్త్రం ఈకాలజీ జీవులకు అది నివసించే ఆవరణానికి మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. జన్యు శాస్త్రం జెనెటిక్స్ జీవులలో ఆనువంశికత మరియు వైవిధ్యాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని మనము జన్యు శాస్త్రం అని అంటాం. జెనెటిక్స్ జన్యు శాస్త్రం. పురజీవశాస్త్రం పేలియాంటాలజీ పురజీవశాస్త్రం ఒకప్పుడు భూమిపై నివసించి ప్రస్తుతం విలుప్తమైన జీవులను గురించి అధ్యయన శాస్త్రాన్ని పేలియాంటాలజీ అంటాం. దీని తెలుగులో పురజీవశాస్త్రం అంటాం. జీవ పరిణామ శాస్త్రం ఇవాల్యుయేషన్ జీవుల పుట్టుక, వాటిలో కలిగే మార్పులు, కొత్త జాతుల ఉత్పత్తి మొదలైన వాటిని వివరించే శాస్త్రాన్ని మనము జీవ పరిణామ శాస్త్రం లేదా ఇవాల్యుయేషన్ అంటాం. జంతు భౌగోళిక శాస్త్రం శాస్త్రాన్ని ప్రపంచంలో జంతువుల విస్తరణని ఈ శాఖ తెలుపుతుంది. జూ జియోగ్రఫీ అంటాం. జంతు భూగోళ శాస్త్రం. బ్యాక్టీరియాలజీ బ్యాక్టీరియాల అధ్యయనం గురించి. వైరాలజీ వైరస్ల అధ్యయనం. పైకాలజీ శైవలాల అధ్యయనం. మైకాలజీ శిలీంధ్రాల అధ్యయనం. లైకెన్ల అధ్యయనం. బ్రయాలజీ మాస్ మొక్కలు మరియు ఇతర బ్రయోఫైట మొక్కల గురించి అధ్యయనం, ఇవి బురద ప్రదేశాల్లో పెరుగుతాయి. టెరిడాలజీ ఫెర్న్ మరియు ఇతర టెరిడోఫైట్ల అధ్యయనం గురించి. హార్టికల్చర్ ఉద్యానవనంలోను అలంకరణ కొరకు పెంచు మొక్కలకు సంబంధించిన పరిజ్ఞానం గురించి తెలియజేయడాన్ని హార్టికల్చర్ విభాగం అంటాం మనం. ఎంటమాలజీ కీటకాల అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటాం. మెలకాలజీ మొలస్కా జీవులు, మొలస్కా మీన్స్ ఆల్చిప్ప లాంటివి జీవులు, కర్పూరాలు ఉండే జీవుల గురించి అధ్యయనం మనము మొలస్కా జీవుల అధ్యయనం లేదా మెలకాలజీ అని అంటాం. కంకాలజీ మొలస్కా కర్పూరాల షెల్స్ అధ్యయనం. ఇక్తియాలజీ చేపల అధ్యయనం. హెర్పటాలజీ సరీసృపాలు అంటే పాములు, బల్లుల వంటి జీవుల గురించి అధ్యయనం. ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం. నిడాలజీ పక్షి గూళ్ళ గురించి అధ్యయనం. మమ్మాలజీ
క్షీరదాల గురించి అధ్యయనం. ఈథాలజీ జంతు ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంకాలజీ క్యాన్సర్ గురించి అధ్యయన శాస్త్రం. లిమ్నాలజీ మంచినీటి సరస్సుల గురించి అధ్యయనం. జెరంటాలజీ జీవుల వర్ణక్యానికి అంటే వృద్ధాప్యం గురించి సంబంధించిన శాస్త్రం. జెరంటాలజీ. కలోలజీ మానవ సౌందర్యాన్ని గురించి తెలుపు శాస్త్రం. ట్రైకాలజీ వెంట్రుకల గురించి అధ్యయన శాస్త్రం. హెమటాలజీ రక్తం గురించి అధ్యయన శాస్త్రం. కార్డియాలజీ గుండెను గురించి వివరించు శాస్త్రం. మయాలజీ కండరాల అధ్యయన శాస్త్రం. న్యూరాలజీ నాడీ వ్యవస్థను వివరించు శాస్త్రం. ఎండోక్రైనాలజీ హార్మోన్ల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఫార్మకాలజీ జీవులపై మందుల ప్రభావం గురించి అధ్యయన శాస్త్రం. ఆస్టియాలజీ ఎముకల గురించి అధ్యయన శాస్త్రం. అంజియాలజీ రక్తనాళాల గురించి అధ్యయన శాస్త్రం. యూరాలజీ విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం. నెఫ్రాలజీ మూత్రపిండం గురించి అధ్యయనం. హెపటాలజీ కాలేయం గురించి అధ్యయన శాస్త్రం. ఇవి కన్ఫ్యూజ్ కావద్దు, 3 రకాలు ఉంటాయి: హెపటాలజీ, హెర్పటాలజీ అండ్ హెమటాలజీ. హెర్పటాలజీ, హెమటాలజీ, తర్వాత హెపటాలజీ. హెర్పటాలజీ, హెమటాలజీ, హెపటాలజీ. పల్మోనాలజీ ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రం. ఇమ్యునాలజీ వ్యాధి నిరోధకత గురించి చదివే శాస్త్రం. డెర్మటాలజీ చర్మం గురించి చదివే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. నోసాలజీ వ్యాధుల వర్గీకరణ గురించి. ఓడంటాలజీ దంతాల అధ్యయనం గురించి. ఓఫియాలజీ పాముల అధ్యయనం గురించి. అంథాలజీ పుష్పాల అధ్యయనం గురించి. పోమాలజీ పొలాల అధ్యయనం గురించి. ఎపికల్చర్ తేనెటీగల పెంపకం గురించి. సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం గురించి. పిసికల్చర్ చేపల పెంపకం. ప్రాన్ కల్చర్ రొయ్యల పెంపకం. ఆక్వాకల్చర్ జలచర జీవులు, చేపలు, రొయ్యలు పెంపకం యొక్క అధ్యయనం. అగ్రోబయాలజీ మొక్కల జీవనం, పోషణ విధానం గురించి తెలిపే శాస్త్రం. ఆంథ్రోపాలజీ మానవుని నాగరికత అలవాట్లు, పరిణామం విశదీకరించు శాస్త్రం. ఎపిడామలజీ అంటువ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. డాక్టిలోగ్రఫీ వేలి ముద్రల గురించి అధ్యయనం. ఇథనాలజీ భూగోళంపై మానవ జాతి మూలాలు, వాటి విశేషాలు వివిధ ప్రాంతాలకు విస్తరించి విధానాన్ని తెలిపేది. ఆరోగ్యం సంరక్షణ పద్ధతుల అధ్యయనం. హైజీన్ అంటే ఆరోగ్యం సంరక్షణ పద్ధతుల గురించి అధ్యయనం. బయోమెట్రీ జీవ పరిశోధన రంగంలో గణితం ఉపయోగించే విధానం గురించి తెలిపేది. పెడగోజీ బోధన పద్ధతుల గురించి అధ్యయనం. యూజెనిక్స్ జన్యుశాస్త్ర సూత్రాల ఆధారంగా మానవ జాతి పురోభివృద్ధికి తోడ్పడు శాస్త్రం. యూథెనిక్స్ మంచి పరిసరాలు, విద్య వైజ్ఞానిక రంగాల ఆధారంగా మానవ జాతి పురోభివృద్ధికి తోడ్పడు శాస్త్రం. యూఫెనిక్స్ జన్యు సంబంధమైన లోపాల వలన వచ్చే వ్యాధుల నివారణ గురించి అధ్యయన శాస్త్రాన్ని యూఫెనిక్స్ అంటాం మనం.